వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఒకరేమో ఎస్ఐఆర్ కు జై కొడతారు, కొందరు అవసరమా అంటారు, మరొకరు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను తొలగించాలంటారు, ఇంకొకరు డబుల్ ఓటర్లను ఏరిపారేయాలంటారు, ఇంకొందరు మా ఓట్లని తీసేస్తున్నారంటూ కొత్త మొర ఆలపిస్తూ ఉంటారు. మరో పార్టీ ఎస్ఐఆర్ కి వెల్కమ్ చెబుతోంది. అలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎస్ఐఆర్ పై వ్యాఖ్యలు చేస్తున్నారు. రకరకాల కామెంట్స్ తో ఏపీలో త్వరలో చేపట్టబోతున్న ఓటర్ల జాబితా సవరణపై వాడి వేడి చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఎస్ఐఆర్ మొదలు పెడతామని ఈసీ చెప్పడంతో రాజకీయ పార్టీలో దూకుడు పెరిగింది. ఓటర్ల జాబితా నుంచి తమ తమ మద్దతుదారుల ఓట్లు గల్లంతు కాకుండా చూసేందుకు పార్టీ యంత్రాంగాలను సిద్ధం చేస్తున్నాయి. బూత్ స్థాయి నుంచే అలర్ట్ గా ఉండాలన్న లక్ష్యంతో పనిచేయాలని సూచిస్తోంది. అంతేకాదు పార్టీలో అధికార కూటమిపై సెటైర్లు కూడా మొదలు పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని లక్ష్యం చేస్తూ చురకలంటించే కామెంట్స్ చేశారు. వైసీపీ మద్దతుదారుల ఓటర్లను తొలగించేందుకు అధికార కూటమి ప్రయత్నం చేస్తుందన్న ఎస్ఆర్కే అందుకు వైసీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. లిస్ట్ నుంచి ఒక్క ఓటు కూడా తొలగించకుండా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలంటూ సూచించారు. గుంటూరు తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీసులో పార్టీ బూత్ కమిటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించింది. పార్టీ జోనల్ ఇన్ఛార్జీలు, జిల్లాల అధ్యక్షులు, జిల్లా స్థాయి బూత్ కమిటీల అధ్యక్షులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎస్ఐఆర్ పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఎస్ఐఆర్ టైంలో అధికార పక్షం చేసే అవకతవకలు, అక్రమాలను అడ్డుకోవడంతో పాటు ఎక్కడా పార్టీ ఓట్లు తొలగించకుండా చూడాల్సిన అవసరం, ఎస్ఐఆర్ ప్రక్రియపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశానికి హాజరైన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి బూత్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీని మనం అన్వయించుకోగలిగిన వాడు, మనకు అనుకూలంగా దాన్ని వాడుకోగలిగిన వాడు, పార్టీలకు మోసపూరితమైనతో ఎదుటివాడిని దెబ్బతీయడానికి కూడా వాడుకోగలిగిన వాడు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా, అలర్ట్గా ఎప్పటికప్పుడు అన్నీ ఫాలో అవుతూ మన ఇంట్రెస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకునే ఒక సైన్యం అనేది ప్రతి పార్టీకి అవసరం అవుతుంది. మనం కంట్రోల్ చేయగలిగింది ఎక్కడంటే ఉన్న ఓట్లు తీసేయకుండా, దొంగ ఓట్లు రాకుండా ఎట్లా ఆపాలా అనేది ఇప్పుడు చేయకపోతే బూత్లో చేయగలిగేది ఏముండదు. కాబట్టి ఇప్పటి నుంచే దాని మీద అలర్ట్గా ఉండాలి. ఉన్న ఓట్లు తీయకుండా, అందులో మన ఓట్లు తీయకుండా సహజంగా చేయగలిగిన నేర్పు రావాలా, మెలకువ తెలియాలా. ఇలా ఏపీలో చేపట్టబోయే ఎస్ఐఆర్ పై వైసీపీ ముందుగానే అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్రాల్లో పరిస్థితులను అంచనా వేసిన వైసీపీ ఓట్ల సవరణపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఎస్ఐఆర్ పై వైసీపీకి ఎందుకు భయం పట్టుకుంది? పార్టీ మద్దతు ఓట్లను తొలగించేందుకు ఏదైనా ప్రయత్నం జరుగుతోందా? ఎస్ఐఆర్ అధికార కూటమి కనుసన్నల్లోనే జరుగుతుందా? వైసీపీ ఎస్ఐఆర్ పై టాస్క్ ఫోర్స్ ను నియమించిందా? టీడీపీ, జనసేన, బీజేపీల వైఖరి ఎలా ఉంది? డబుల్ ఓట్లపై పార్టీల వైఖరి ఏంటి? వైసీపీ ఎందుకు శిక్షణ తరగతులు పెట్టింది? ఇటువంటి పలు అంశాలు చర్చకు వస్తున్నాయి. అయితే ఈ అంశాలకు సంబంధించి మరింత విశ్లేషణని మా కొలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. ఆశా, ఓవర్ టు యు. రైట్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సుధా. ఎస్ఐఆర్ స్టార్ట్ చేసిన అనేక దేశాల్లో, మెయిన్ గా మన ఈ మధ్య కాలంలో పరిస్థితులు చూస్తే కనుక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్, కోర్టు వరకు వెళ్లి తమ వాదనలు తామే వినిపించుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఏపీలో ఈ ఓటర్ల సవరణకు సంబంధించి, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ముందుకెళ్తున్నారు. ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీ కాబట్టి అటుపక్క కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు అధికారంలో ఉన్నాయి. దట్టు కేంద్రంలో ఎన్డీఏ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చాలా విమర్శలు ఇప్పటి నుంచే కూడా మనం లైన్ లో ఉండాలి, ఇప్పటి నుంచే మనం కళ్ళు తెరవాలి, ఇప్పటి నుంచే మనం ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళకపోతే గనక నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయి బూత్ వరకు వెళ్ళిందా ఏం చేయలేం కదా. అక్కడ ఓట్లు లేవన్నా, లేదంటే దొంగ ఓట్లు వచ్చినా మనం ఏం చేయలేం. సో ఇప్పటి నుంచి అలర్ట్ అవ్వండి అంటూ నిన్న వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్, అంటే వాళ్ళకి సూచిస్తున్నటువంటి విధానం మనం చూసాం. అసలు ఏంటి, నిజంగానే దొంగ ఓట్లు వస్తాయా, ఉన్న ఓట్లు? అలా అక్కడ మాట్లాడిన దాంట్లో మనకు ప్రధానంగా కనిపిస్తున్నది ఏంటి,
వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఇప్పటికే సెక్రటేరియట్ సంబంధించినటువంటి పర్సన్స్ వస్తున్నారు, వాళ్ళు ఇంటింటికి సంబంధించి సర్వే చేస్తున్నారు. ఆ సర్వే చేస్తున్నప్పుడు ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి మద్దతుదారులు ఉంటారో వారి ఓట్లను తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మన ఓట్లు ఉన్నాయా లేదో, ఇన్ ద సెన్స్ వైసీపీ ఓట్లు ఉన్నాయా లేదో చూసుకోవాలి. దొంగ ఓట్లు చేర్చకుండా కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అది ఇప్పటి నుంచే జరగాలి. బూత్ కమిటీ మెంబర్స్ త్రూ అది చేసుకెళ్లాలంటూ కూడా సజెషన్స్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. మాట్లాడదాం, మరి నిజంగానే ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ విధంగా జరుగుతుందా అనే దాని గురించి, ఏపీలో పొలిటికల్ సినారియోస్ ఎట్లా మారుతున్నాయి అనే దానికి సంబంధించి మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీకి సంబంధించిన అధికార ప్రతినిధి, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, మీకు ప్యానల్ పాల్గొన్న రవికిరణ్ గారికి, అదే విధంగా మా పెద్ద ఆయనకు, అందరికి చూస్తున్న వీక్షకులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. ఎస్ఐఆర్పీ మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇది సరైన ప్రక్రియ అంటారా, లేదంటే తప్పులు జరుగుతుంటున్నాయి అంటున్నారా? అధికార పార్టీకి, కేంద్ర అధికార పార్టీకి, ఎన్డీఏకి ఇక్కడ కూడా అదే ఉంది కాబట్టి అనుకూలంగా మలుచుకునే అవకాశాలు జరుగుతున్నాయా? మీ అభిప్రాయం ఏంటి ఎస్ఐఆర్ కి సంబంధించి? 100% అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మామూలుగా అయితే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ చాలా మంచిది ఇది. ఎందుకంటే అనర్హత ఉన్నటువంటి వాళ్ళని తొలగించడంతో పాటు అర్హత ఉన్న వాళ్ళని చేర్చుకోవడము, ప్రతి ఒక్కరి ఓటర్ లిస్టు పేరు ఎక్కించుకొని మన ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉంది. కాబట్టి అందులో భాగంగా చేయడం ప్రక్రియ అయితే చాలా మంచిది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇది స్పెషల్ గా మనకు పెద్ద ఎన్నికలు వచ్చినప్పుడు కానీ, లేక డీలిమిటేషన్ జరిగినప్పుడు కానీ చేర్చాల్సిన ప్రక్రియను వీళ్ళు ఎప్పుడు ఎన్నికలకు ఏ రాష్ట్రం అవసరం వస్తుందో ఆ రాష్ట్రాన్ని వీళ్ళు మొదలుపెట్టి ఆ రాష్ట్రంలో వీళ్ళకి కావాల్సిన విధంగా మార్చుకొని ఇక్కడ ఎన్నికలు జరుపుతున్నారు. కాబట్టి ఇది ఆల్రెడీ మనకు బీహార్లో ఆ విధంగా తేటతెల్లమైంది. కాబట్టి దాదాపు 10,000 ఓట్లు లాస్ట్ కి వీళ్ళు చేసినటువంటి వాటిల్లో అవకతవకలు జరిగినాయి. కాబట్టి అక్కడ దానికి సంబంధించినటువంటి ఒక్కొక్క ఓటరు 10 చోట్ల కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి చనిపోయిన వాళ్ళని ఎక్కిస్తారు, ఉన్న వాళ్ళని తొలగిస్తారు, రకరకాల కారణాలు జరిగినాయని వీటిపైన రాహుల్ గాంధీ గారు పూర్తి స్థాయిలో పార్లమెంటులో కానీ బయట కానీ వినిపించినారు. కాబట్టి దీన్ని సక్రమైనటువంటి పద్ధతిలో నడిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల కమిషన్ ఉంది. కేంద్ర ఎన్నికల కమిషన్ వీళ్ళ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఎన్నికల కమిషన్ నియమించినప్పుడు ప్రతిపక్ష నాయకులు, అధికార పక్షము ప్లస్ సుప్రీంకోర్టు మొత్తం అందరూ కలిసి ఎన్నుకోవాలి. కానీ ఇప్పుడు ఆ ప్రక్రియ లేదు. అధికార పార్టీ ఎవరు ఎంచుకుంటే వాళ్ళు ఎంచుకుంటే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు నడుచుకుంటున్నారు అనే ఉద్దేశాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈ ప్రక్రియను పద్ధతి కరెక్టే, కానీ అనుసరించే విధానం తప్పంటున్నారు, అంతేనా? అంతే కదా, మరి అనుసరించే విధానం బాగలేదు. ఆ విధానాన్ని సక్రమంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. వాళ్ళు ఆ విధంగా చేయని పక్షంలో మా బాధ్యతగా మేము ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు ఎక్కడికెక్కడ అలర్ట్ అయ్యి వీళ్ళు ఉన్న వాళ్ళని తొలగించడం కానీ, లేక కొత్త చేర్చడం కానీ, సంబంధం లేని వాళ్ళని చేర్చుకోవడం కానీ, ఒక్కొక్క ఓటర్ను 10 చోట్ల చేర్చుకోవడం కానీ, ఆ విధమైనటువంటి ప్రక్రియ వీళ్ళు చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ రాజకీయంగా బాగా ఉంది. మేము కొత్తగా వచ్చినటువంటి పార్టీ కదా, 3వ ఎన్నిక ఇది మాది. మాకు వీళ్ళు దాదాపు 1983 రాజకీయాలు కొత్త అంటారా మీకు? అంతే కదా, మరి ఇలాంటివి కొత్త కదా, ఇలాంటివి మాకు కొత్త కదా. దొంగ ఓటర్ ఎక్కించడానికి, ఓటర్ను తొలగించడానికి, ఇలా కావాల్సిన ఓటర్ను మార్చడానికి, వీళ్ళు ప్రక్రియ మార్చడానికి, వీళ్ళు మాకు బాగా ఓటుల శాతం ఉన్న చోట తప్పించడానికి, ఓటు లేని చోట వీళ్ళ ఓటును అక్కడ చేర్చుకోవడానికి, ఈ విధమైనటువంటి ప్రక్రియ వీళ్ళు బాగా చేస్తారు. కాబట్టి అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ పార్టీ వెర్షన్ మీ విధంగా అది కరెక్ట్ అంటారు. మీకు అలవాటు లేదు, పక్క పార్టీలకి దాంట్లో అనుభవం ఎక్కువగా ఉంది కాబట్టి ఏదైనా చేసే అవకాశం ఉందనేది మీ అభిప్రాయం, అంతేగా? 100%. ఓకే, అది మీ పార్టీ వరకు మీకున్నటువంటి అభిప్రాయం. పక్క పార్టీలు అంటే అధికార పార్టీలోకి వెర్షన్ కూడా తెలుసుకుందాం. రవికిరణ్ గారు నమస్తే అండి. నమస్కారం ఆశా గారు. రవికిరణ్ గారు, ఏం జరుగుతోంది? ఏ రాష్ట్రంలో ఎస్ఐఆర్ అంటే ఇప్పుడు వైసీపీ నుంచి కూడా అని చెప్తుంది ఒకటే, మోహన్ రెడ్డి గారు పద్ధతి కరెక్టే, అనుసరించే విధానమే సరిగా ఉండడం లేదు, అనేక ఆరోపణలు వస్తున్నాయి. పక్క రాష్ట్రాలు చేసినప్పుడు కూడా ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాము, లేదంటే కనుక పవర్ పాయింట్ ప్రెసెంటేషన్స్ చూసుకుంటూ వచ్చాము. దీని ద్వారానే ఎక్కడ ఏం జరుగుతుందో ఆల్రెడీ ఈ పార్టీకి అనుభవం ఎక్కువగా ఉంది. కాబట్టి వీటిల్లో మేము వచ్చే ఎలక్షన్స్ లో కూడా గెలవకుండా చేస్తారేమో అనే భయంతో ఇప్పటి నుంచి మేము ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి. ఆశా గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్ట్ గా న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఎస్ఐఆర్ ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి రాజ్యాంగం ఇచ్చే హక్కు. ఆ రకంగా అన్ని రాష్ట్రాలు చేసుకువెళ్తున్నారు, ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, రేపో మాపు ఎన్నికలు లేవు కదా, చేసుకుంటూ వెళ్తున్నారు కదా. రాహుల్ గాంధీ గారు ఇదే చెప్పారు, ఎస్ఐఆర్లు చేశారు, ఓట్లు మార్చేశారు, బీహార్ ఎన్నికలకు అలాగే వెళ్ళారు. ఏమైందండి?
పంచ పాండవులు మంచం కోళ్ళు అన్నట్టు నలుగురు మిల్లారు అంతే వాళ్ళకి. సో అవి అసత్య ఆరోపణలు చేసుకుంటా వెళ్ళటం వలన ఆయన దేశ ప్రజలు చేత్కరించుకున్నారు. అలాగే కర్ణాటక సంబంధించిన వారి కాంగ్రెస్ ప్రభుత్వం అఫీషియల్ ఇచ్చిన సర్వే నివేదికల్లో కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా అద్భుతం, బాగా చేస్తారని అక్కడ ప్రజలు ఇచ్చిన నివేదిక ఆ కాంగ్రెస్ ప్రభుత్వం. సరే, అది పక్కన పెట్టండి కాసేపు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు బూత్ కమిటీ సభ్యులతో ఒక సమీక్ష సమావేశం పెట్టుకున్నారు. ఇది మంచిది, స్వాగతించాలి. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇటువంటి స్వాగతించాలి. అలాగే వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మనం అప్రమత్తంగా ఉండాలి, ప్రతి బూత్ కమిటీలో మనం క్రియాశీలకంగా ఉండి మన ఓటర్లు రిలీజ్ కానివ్వకుండా, లేకపోతే దొంగ ఓట్లు రాకుండా, అలాగే అర్హులైన ఓటర్ల జాబితా వచ్చే విధంగా మనం పూర్తిగా పనిచేయాలి. ఇది స్వాగతించదగ్గ విషయమే. మరొక పాయింట్, మోసపూరితంగా ఎదుటివారిని దెబ్బ కొట్టేవారు ఉన్నారు కాబట్టి అని ఉన్న ఓట్లు తీసేయడము, లేని ఓట్లు ఎక్కించడం అనేది ఒకటైతే, మోసపూరితంగా కుట్రపూరితంగా కావాలని చేస్తున్నారు. ఎదుటివారి మీద అంటే ఎదుటివారి మీద దెబ్బ కొట్టడానికి, అంటే వైఎస్ఆర్సీపీని అనగదొక్కడానికి, లేదంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా పార్టీ గెలవకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని. అదే వస్తాను నేను చెప్పే పాయింట్. అంటే ఎస్ఐఆర్ ప్రక్రియ బిఎల్ఓలు ఒక్కలే చేయరు. బిఎల్ఓలతో పాటు అన్ని పార్టీ బూత్ ప్రతినిధులు కూడా కలిసి పనిచేస్తారు. అందరు కలిసి సంతకాలు పెడతారు అక్కడ. ఇప్పుడు ఒక బూత్ ఉంది అనుకోండి, వైసీపీ పార్టీ బూత్ అధ్యక్షుడు కమిటీ ఉంటారు, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, టీడీపీ ఇన్వాల్వ్ అవుతారు, బీజేపీ ఇన్వాల్వ్ అవుతారు, కమ్యూనిస్టులు అందరు కలిసి ఆ ఫారాల మీద సంతకాలు పెడతారు. అందరు చేసుకుంటారు, అందరు కలిసి చేసేది. ఇదేదో ఎన్నికల సంఘం దగ్గర ఏముంటుందని సిబ్బంది, మన బిఎల్ఓలు ఎవరో సచివాలయంలో ఉద్యోగులు లేకపోతే టీచర్లు ఉంటారు. వాళ్ళకి ఏమి మొత్తం అంతా వాళ్ళు ఏం చేయలేరు, మన అందరూ సహకరిస్తేనే అవుద్ది. అలాగా దీనిలో మోసం చేసేది ఏమిటి? సజ్జల రామకృష్ణ కూడా అధికార పార్టీ గ్రిప్ లో పెట్టుకుంటుందనేది వారి అభిప్రాయం కదా. అదే అందుకనే ఎందుకు అభిప్రాయం కలిగిందంటే, ఆయనకి బహుశా లాస్ట్ టైం వాళ్ళ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు జరిగాయండి. ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఏ రకంగా టూరిస్ట్ బస్సుల్లో జనాలు తీసుకొచ్చి ఓట్లు గుర్తించుకొని అబ్బాయి నాది కాదు పారిపోయే బ్యాగ్ చూసాం కదా. దానికి కేంద్ర ఎన్నికల సంఘం అప్పుడు తిరుపతి అర్బన్ తహసీల్దార్ జయరాములు, డిప్యూటీ తహసీల్దార్ విజయభాస్కర్, కలెక్టర్ గిరీష్ అని వీళ్ళందరినీ సస్పెండ్ చేశారు కదా. ఏ రకంగా వీళ్ళ అధికారులు ఇంతకు 2 సార్లు దాన్ని క్వశ్చన్ చేశా. మీ పార్టీకి సంబంధించి అనుభవం లేదా ఏమంటారంటే, మా పార్టీకి అనే అనుభవాలు లేవు, ఎందుకంటే కేంద్రం ఉన్నటువంటి బీజేపీకి, రాష్ట్రం ఉన్నటువంటి టీడీపీకి పార్టీ అనుభవాలు కానీ ఇటువంటి కుట్రలు చేయడంలో అనుభవాలు ఉన్నాయి, కానీ మాకు అసలు అనుభవమే లేదు కదా దీనికి సంబంధించి అంటున్నారు. రాజకీయాలకు సంబంధించి కాదు, కుట్రలకు సంబంధించి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఊడిపడిన ఈ పిల్ల కాంగ్రెస్ కి పూర్తి అనుభవం ఉంది కాబట్టే అన్ని చేశారు, అంతమంది సస్పెండ్ అయ్యారు. ఆ యొక్క విచారణ జరిగి అంతమంది సస్పెండ్ అయ్యారండి, వీళ్ళందరూ చేశారు కాబట్టే. అలాగే ఇంకో ప్రశ్న అడుగుతాను, ఇక్కడేదో జరిగిపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు కదా, నేను సూటి ప్రశ్న వేస్తున్నాను. 2024 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ ఎస్ఎస్ఆర్ జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే జరిగింది. ఆ ఎస్ఎస్ఆర్ లో ప్రతి బిఎల్ఓ ఇంటింటికి వచ్చి ఓటర్ వెరిఫై చేసి మొబైల్ యాప్ లో నమోదు చేసుకొని ఫోటో తీసుకొని అన్ని చేసి, కొంతమంది చనిపోయిన ఓటర్లు తొలగించేసి డూప్లికేట్ ఓటర్లను తొలగించి అన్ని పెట్టి జరిగింది. వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చినంత మాత్రాన పెద్దగా తేడా వచ్చింది, ఎందుకంటే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రక్రియ ఆల్రెడీ జరిగిపోయింది, అందుకని పెద్దగా తేడా రాదని చెప్తాను. అది అంత ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే జరిగినప్పుడు కొత్తగా వీళ్ళు బాధపడేది ఏమన్నా అంటే, వాళ్ళు ఏమైనా చేశారు ఆ పనులు ఏమన్నా? వాళ్ళు ఏమన్నా అప్పుడు అధికారులు ఏమన్నా కుమ్మక్కయ్యి బీలుతో కుమ్మక్కయ్యని చేశారా ఏంటి? అందుకని వాళ్ళకి భయం పట్టుకుందా ఏంటి? ఆల్రెడీ ఒక ప్రక్రియ అయ్యింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు, కానీ స్పెషల్ సమ్మరీ రివిజన్ కూడా ఉంది. ఎస్ఐఆర్ లో ఏమైనా అవకతవకలు జరిగాయి, ఉన్న ఓట్లు తీసేశారు, లేని ఓట్లు ఎక్కించుకున్నారంటే కోర్టు ఉంది కదా, ఆధారాలు చూపించమంటుంది కదా. ఆధారాలు చూపిస్తే దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. జాబితా ఆశా గారి జాబితా పోలింగ్ బూత్ లో పెడతారు, ప్రతి మనిషికి ఇస్తారు, జాబితా చూసుకుంటాము, మన పేరుందో చూసుకోవాలి, లేకపోతే మళ్ళీ చెప్తారు లిస్ట్ ఇచ్చిన మాత్రం అది ఫైనల్ కాదు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఏంటి కావాలని చేస్తుంది మమతా బెనర్జీ, సుప్రీంకోర్టు చివాట్లు పెడుతున్నారు. ఎన్ని తిడుతున్నా సరే ఆవిడ రాష్ట్ర ఊరంతా ఒకదారి ఉలిపికారు ఇంకోదారి అన్నట్టు దేశంలో అన్ని రాష్ట్రాలు బాగా జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో అవసరం అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం లేదు, పారదర్శకంగా జరుగుతుంది, అన్ని పోలింగ్ బూత్ లో పెడతారు, అందరూ ఉండాలని కోరుకుంటున్నారు. వైసీపీ పార్టీ బూత్ కమిటీ పటిష్టంగా పనిచేయండి అని ఒక ప్రజాస్వామ్యవాదిగా భారతీయ జనతా పార్టీ నాయకులుగా కోరుకుంటున్నారు. అలా ఉండాలి. ఉండకపోతే ప్రజాస్వామ్యం ఏ రకంగా ముందుకు వెళ్తారే ఉండాలి. అంతేగాని కావాలని ఆపోజిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చేస్తారంటే ఇది రాజకీయంగా ప్రేరేపించేటానికి అనవసరమైన ఆరోపణలు మా మీద చేస్తున్నారు. ఇది తగదని మాత్రం నేను అంటాను. ఓకే, రవికిరణ్ గారు ఒక్క నిమిషం. విజయభాస్కర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో సార్, మీ ఆడియో మ్యూట్ లో ఉంది సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేయండి.
ఓకే, వినిపిస్తుందా? ఎస్ ఎస్ విజయ్ భాస్కర్ గారు, ఏం జరుగుతోంది? వినిపిస్తుందా? వైసీపీ వినిపిస్తుంది సార్. ఉమ్. వైసీపీ ఆరోపణలు చేస్తుంది, ఎందుకంటే సహజంగా జరిగేదే. ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా, గతంలో మీరున్నా, ఇప్పుడు వారున్నా, అధికార పార్టీకి కాస్త ఎచ్చుంటుంది, కాస్త సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదో విధంగా చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి అనేది ఆయన కూడా చెప్పిన మాట. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా. మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని అంగీకరించినట్టుగానే మాట్లాడారు, జరుగుతూ ఉంటే అధికార పార్టీ ఉన్నప్పుడు అని చెప్పేసి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక ప్రశ్న బయటకు వస్తుంది. ఒకవేళ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఇట్లా జరిగింది, ఎస్ఐఆర్ అవకతవకలు జరిగాయి, లేని ఓట్లు ఎక్కించుకున్నారు, ఉన్న ఓట్లు తీసేశారు, మా పార్టీకి సంబంధించినటువంటి సపోర్టింగ్ ఓట్స్ ఏదైతే ఉంటాయి కావాలని చెప్పి సెక్రటేరియట్ ఒకటి మెయిన్ గా ఆరోపించారు. సెక్రటేరియట్ నుంచి ఇప్పుడే మనుషులు వస్తున్నారు, ఇప్పటికే ఇంటింటికి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. సో మన పార్టీ ఓట్లు, మన సానుభూతి పరుల ఓట్లు ఉన్నా లేదో క్షుణ్ణంగా తనిఖీలు చేసుకొని చెక్ చేసుకోండి అని చెప్పి ఆయన నిజంగా నడుస్తున్నారు. సెక్రటేరియట్ నుంచి మనుషులు పంపిస్తున్నారా? ఏ పార్టీకి సంబంధించి మద్దతుదారులు మీరు ఏ పార్టీకి ఓటేస్తారనే ఈక్వేషన్స్ ఇప్పటి నుంచి నడుస్తున్నాయంటారా? 2024 శాసనసభ పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధికారంలో ఎవరున్నారు? ఘోరాతి ఘోరంగా ఎవరు ఓడిపోయారు? ఘోరాతి ఘోరంగా వాళ్ళు చేయని ఫీట్లు లేవు. అధికారంలో ఉండి వాళ్ళు చేయని ఫీట్లు లేవు, వాళ్ళు చేయని విధ్వంసం లేదు. అయినా కూడా ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారు? ప్రజలు అన్ని గమనిస్తుంటారు. తప్పుడు పనులు చేసే వాళ్ళని పక్కన పెడతారు అనేది 2024 ఎన్నికలే బాగా నిరూపించాయి. అప్పుడు మాకు అధికారం లేదు కదా, మరి 94% స్ట్రైక్ రేట్ తో మా కూటమి ఎలా వచ్చింది అధికారంలోకి? ఎలా వచ్చింది? మేము అధికారంలో లేము, మమ్మల్ని మామూలుగా కాదు. దానికి వాళ్ళు చెప్తున్నటువంటి ఆన్సర్ ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఇప్పుడు వైసీపీ కొత్తగా తీసుకుని వస్తున్నటువంటి పదం కదా. అంటే వాళ్ళు 151 సీట్లతో అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ వాళ్ళది, ఈవీఎం ట్యాంపరింగ్ ఒప్పుకుంటారా వాళ్ళు? ఈవీఎంలు ఎలా ట్యాంపరింగ్ చేస్తారు? 4 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది అక్కడ, ఎలా సాధ్యం? అది ఎన్ని ఊహాజనితమైన 19లో మీరు కూడా అదే స్టేట్మెంట్ పాస్ చేశారు సార్. ఏది మేమా? 19 ఎలక్షన్స్ అప్పుడు టీడీపీ 23 స్థానాలకు పరిమితమైనప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి వైసీపీ చేసిందనేది ఆరోపణ ఆ రోజు నాడు వచ్చిందిగా. మీరు అధికారంలో లేనప్పుడు, అధికారం మారుతున్నప్పుడు. ఇప్పుడు అవన్నీ అస్పష్టమైన ప్రకటనలు, అభూత కల్పనలకు సంబంధించి ఊహాజనితమైన విషయాలు. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరగదు. ఈవీఎం ఫస్ట్ డెలివరీ భారతదేశంలో ఫస్ట్ ఈవీఎం నేనే చూసింది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్ని, నేను ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్ని. ఈసీఐఎల్ కి ఆర్డర్ ఇచ్చారు, బెంగళూరు ఈసీఐఎల్ కి, హైదరాబాద్ ఈసీఐఎల్ కి ఆర్డర్ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి ఆర్డర్ ఇస్తే ఫస్ట్ హైదరాబాద్ ఈసీఐఎల్ డెలివరీ ఇవ్వడానికి సిద్ధమైంది. అప్పుడు ఎన్టీఆర్ గారు చీఫ్ మినిస్టర్ ని ఆహ్వానించారు. వాళ్ళు ఇప్పుడు చేసే ఆరోపణలను బట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ టైంలో అప్పుడు ఈవీఎం ప్రస్తావించినట్టుగా ఇప్పుడు ఎస్ఐఆర్ ని ప్రశ్నించి, అంటే ఎస్ఐఆర్ చేశారు, ఎస్ఐఆర్ లో అవకతవకలు జరిగాయి కాబట్టి ఇదంతా జరిగింది అనే ఒక వాదన తెర మీదకి రాకూడదు అనేది. అంటే ఇప్పుడు మిత్రులు పెద్దలు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పారు, బెంగాల్లో ఊరందరితో ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఒక దారి అన్నట్టు ఆమె ఎప్పుడు ఆగభాగాలు చేస్తుంటది. మమతా బెనర్జీ ఆగభాగాలు చేస్తుంటది. మొన్న ఎన్ని ఆగభాగాలు చేసినా అసలు బీజేపీకి అక్కడ ఏం లేదు. ఒకప్పుడు వామపక్షాలు 3 దశాబ్దాలు అవిచ్ఛిన్నంగా పరిపాలించిన రాష్ట్రం అది. అదే విధంగా మమతా బెనర్జీ చేతుల్లోకి వచ్చింది. కాంగ్రెస్ నుంచి ఆమె ఇది తృణమూల్ కాంగ్రెస్ కూడా ఒక పిల్ల కాంగ్రెస్ లాగేసింది మొత్తం. మరి ఈ పరిస్థితుల్లో వామపక్షాలని కాంగ్రెస్ ని లాగేసి ఆమె పార్టీ పటిష్టంగా తయారు చేసుకుంది. రాష్ట్రం నుంచి పక్కన పెడదాం విజయ్ భాస్కర్ గారు, మన స్టేట్ గురించి మాట్లాడదాం. ఏపీలో ప్రతిపక్షానికి, అంటే గత అధికార పార్టీకి అనుకోండి, ప్రతిపక్షం అనేది మీరు యాక్సెప్ట్ చేయరు కాబట్టి గత అధికార పార్టీ అనుకుంటే వారికి ఉన్నటువంటి అనుమానాలని వ్యక్తీకరిస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలంటున్నారు, కుట్రపూరితంగా మోసపూరితంగా ఎదుటి వారిని ఏదైతే దెబ్బ కొట్టే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెక్రటేరియట్ నుంచి పర్సన్స్ వస్తున్నారు, సర్వేలు చేస్తున్నారు అంటున్నారు. అది జరుగుతుందా అని అడిగా నేను. ఇప్పుడు త్వరలో శాసనసభకి ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఏమి రావట్లేదు. త్వరలో ఓన్లీ స్థానిక సంస్థలకి ఎన్నికలు త్వరలో వస్తాయి. పైగా వారం రోజులు ఈ ఓటర్స్ సవరణ ఇది ఎక్స్టెండ్ చేశారు. వారం రోజులు, యాక్చువల్ గా 9వ తేదీ లాస్ట్ డేట్, దాన్ని ఒక వారం రోజులు ఎక్స్టెండ్ చేశారు. ఎందువల్ల ఎక్స్టెండ్ చేశారంటే ఇప్పుడు బీసీల జాబితా అది ఇంకా చర్చనీయాంశంగా అది న్యాయస్థానం పరిధిలో ఉంది. రిజర్వేషన్స్ విషయం, 34% రిజర్వేషన్ విషయం న్యాయస్థానం పరిధిలో ఉంది. అవన్నీ తేలిన తర్వాత ఎన్నికలు జరపాలని స్థానిక సంస్థలకి, అటు పురపాలక సంఘాలు అయితే, పంచాయతీ ఎన్నికలు అయితే ఇలాంటివి జరపాలనే నిర్ణయంతో ప్రభుత్వం ఉంది. ఇది నిరంతర ప్రక్రియ ఓటర్స్ సవరణ అనేది. అయితే
అందులో భాగంగా ఏపీలో కూడా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం జనవరి 1ని కొలమానంగా తీసుకుంటారు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అది వయోజన ఓటు హక్కు కింద కల్పించడం అనేది జరుగుతుంది. అది నిరంతర ప్రక్రియ, ఇది ఏం కొత్త కాదు. కాకపోతే ఏంటంటే ఎక్కడో ఏదో రాష్ట్రంలో ఏదో జరిగిందని గొడవ అయితే వాళ్ళ పార్టీ అంతర్గత సమావేశంలో ప్రతి రాజకీయ పార్టీ చెప్పుకుంటది బూత్ కమిటీలు పటిష్టంగా ఉండాలా. మనం ఎన్ని మాట్లాడినా చివరికి వచ్చేళ్ళకి అంతిమంగా ఓటర్లు మనకి ఓటున్న మహారాజు కోటి దండాలు కాబట్టి ఓటర్లు మనకి గాడు కాబట్టి మనం బూత్ లెవెల్లో వార్డు లెవెల్లో ఓటర్స్ ప్రసన్నం చేసుకోవాలి. కాబట్టి అక్కడ ఎవరు చనిపోయారు, ఎవరు బతుకున్నారు, ఎవరు కొత్తగా వచ్చి చేరారు, 15 రోజులు పోటీ నిద్ర చేస్తే ఓటు హక్కు ఇవ్వమని అధికార పార్టీ నుంచి అటువంటి ఏం జరగట్లేదు అంటారు మీరు, అంతేగా? అసలు మేము నిన్న 94% స్ట్రైక్ రేట్ తో మేము వాళ్ళ దౌర్జన్య కారణాన్ని ఎదుర్కొని భయం. ప్రతిసారి ఆ విధంగా ఉండవు కదా. మీరు చెప్పినట్టుగా అధికార ప్రతిపక్షం అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది, ఓటు అనే ఆయుధం ద్వారానే ఉంటుంది. ఈసారి మీకు 94% స్ట్రైక్ రేట్ అంటే గతంలో 151 వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా అదే మాట్లాడారు కదా. ఇప్పటి వరకు ఎప్పుడూ లేదు. సింగిల్ పార్టీ అంటే కూటమి కాకుండా సింగిల్ గా నుంచి 151 స్థానాలు వచ్చి ఇది హైయెస్ట్ అనుకున్నాం. ప్రజలు తీర్పు మార్చారు, కూటమికి 124 స్థానాలు ఇచ్చారు. మా కూటమికి సంబంధించి ఈ 3 పార్టీలకు సంబంధించి కార్యకర్తలు ఉన్నారు కదా, ఎవరి పార్టీకి సంబంధించి ఆ కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటారు. మా ఓట్లు తొలగించకుండా, వైసీపీ వాళ్ళు మా ఓట్లు తొలగించకుండా మా కార్యకర్తలు బూత్ లెవెల్లో అప్రమత్తంగా ఏ పార్టీకి ఆ పార్టీ 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటారు. కానీ మేము ఇంకోరు తొలగిపోము, మాకు అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని మన్నిచ్చారు. మేము ఏదైనా పొరపాటు చేస్తే ప్రజలు మమ్మల్ని అపార్థం చేసుకుంటారు. మాకు అవసరమే రాదు, వాళ్ళకి అవసరాలు. దొంగ బుద్ధులు తిరుపతి ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పారు కదా ఇప్పుడు ఏం జరిగింది అనేది. ఆ పైగా అసలుకి మొదటి నుంచి కడప పార్లమెంట్ స్థానం, కడప అసెంబ్లీ, పులివెందుల ఇవన్నీ ఏం జరుగుతున్నాయి. ఒకటి రిగ్గెందులతో కదా వాళ్ళు గెలిచేది, రిగ్గెందుల మాస్టర్స్ కదా వాళ్ళు. 3 లక్షలు న్యాయంగా న్యాయబద్ధంగా ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ముందుకెళ్తాం అంటున్నారు. వారికి కావాల్సింది కూడా అదే, రవికిరణ్ గారు కూడా అదే కోరుకుంటున్నారు. వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి, అప్పుడే సక్రమంగా జరుగుతుంది పద్ధతి, ఎస్ఐఆర్ పద్ధతి అనేది. వారు స్వాగతిస్తున్నారు, అటుపక్క మీరు స్వాగతిస్తున్నారు. కాబట్టి ఎస్ఐఆర్ ప్రక్రియకి ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు మేబీ, ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీ బలం నిరూపించుకోవాలి అనుకుంటారు. కాబట్టి వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఒక విషయం అండి, ఉమేష్ చంద్ర గారు ఐపీఎస్ వారి నేస్ట్ రిగ్గింగ్ నరికట్టడానికి 3000 చిల్లరకు వచ్చింది రాజశేఖర రెడ్డి గారి మెజార్టీ. అప్పుడు దాకా లక్షల మెజార్టీలు అనమాట. అప్పటికప్పుడు అటువంటి ఎప్పుడో ఒకప్పుడు పులి స్టాప్ పడాలి కదా, అట్లా కొనసాగకుండా పులి స్టాప్ పడాలి, దాన్ని ప్రజల ముందు ఉంచాలి. దీంట్లో ఎక్కడ తప్పు జరగలేదు, అన్యాయం జరగలేదు, మోసపూరితంగా దెబ్బ కొట్టే విధంగా జరగలేదు, ప్రజల ముందు చెప్పి ముందుకెళ్తే ప్రజలే తీర్పిస్తారు. ఒకవేళ అన్యాయంగా చేస్తుంటే అదే ప్రజలు తీర్పిస్తారు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 30 సెకండ్స్ అండి ప్లీజ్ రవికిరణ్ గారు. ఏం లేదు, మనకి ఈ మధ్య రోహింగ్యా బ్యాచ్ల యొక్క కదలికలు పట్టుకుంటున్నాం. రాష్ట్రంలో రోహింగ్యా బ్యాచ్ కదలికలు వాళ్ళు పట్టుకుంటాం కూడా జరుగుతుంది అనేక ప్రాంతాల్లో. సో మనం ఏంటంటే మనకి ఎస్ఐఆర్ 2021-22లో జరిగింది, ఆ తర్వాత జరగలేదు. సో ఈ 10-15 సంవత్సరాల్లో చాలా ప్రదేశాల్లో డెమోగ్రఫీ కూడా మారిపోతుంది. సో అందుకని ఈ సందర్భంగా అన్ని పార్టీలు అప్రమత్తంగా ఉండి ఎవరైతే మన దేశ పౌరులో వాళ్ళకే ఓటు వచ్చే విధంగా చేయాలి. ఎవరైతే ఈ దేశ పౌరులు కాదు, దొంగతనంగా వచ్చేసారు లోపలికి, అటువంటి వాళ్ళు జరుగుతుంది కదా ఎన్నిక అనేది. మోహన్ రెడ్డి గారు లాస్ట్ 30 సెకండ్స్ ప్లీజ్. ఇప్పుడు 2024లో మేము దారుణంగా ఓడిపోయినామని చెప్తున్నారు. ఎన్నికల కమిషన్ ఎవరు ఆధీనంలో ఉంటుంది? కేంద్రం ఆధీనంలో ఉంటుంది. కేంద్రం ఆధీనం ఎవరుంది? కేంద్రంలో వీళ్ళు ఎందుకు గుర్తు పెట్టుకున్నారు? కేంద్రంలో ఎన్నికల కమిషన్ వీళ్ళ ఆధీనంలో ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం 20% ఢిల్లీ పోయి కాళ్ళు పట్టుకొని అందరూ కలుపుకొని ఎందుకు వచ్చినట్టే ఇలా దారుణంగా క్వశ్చన్ చేయలేదు, డైరెక్ట్ గా క్వశ్చన్ చేయాల్సింది కదా. మీ ఆధీనంలోనే, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఇదంతా జరిగింది అనేది ఆనాడు క్వశ్చన్ చేయాల్సి ఉండాల్సింది. రైట్, ఏదైనా ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది సక్రమంగా జరగాలి, లేని ఓట్లు తొలగించాలి, ఉన్నవారి ఓట్లు ఉంచాలి, ఎక్కడ దొంగ ఓట్లకు అనేది స్పేస్ లేకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి పార్టీ కోరుకుంటుంది. కాబట్టి ఆ విధంగానే జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరు. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే